శ్రీ గోమాత్రే నమః. ఫోనుకు సంబంధించిన ఓ చిన్న పద్యం. చేతిలోన నిమిడి జగమునే చూపించు జ్ఞాన అజ్ఞాన భాండంబులను నెక్కించు మెదడుకు. అరచేతిలో కర్ర పైస పుస్తకంబు ఆటవద్దు. రేయి బవలు నోరు లేదుగాని వాగుచుచునేయుండు. ఇక్కడ నా భావం ఏమిటంటే, ముసలివారికి చేతిలో కర్ర వద్దు, వ్యాపారికి చేతిలో పైస వద్దు, విద్యార్థికి చేతిలో పుస్తకం వద్దు, చిన్న పిల్లలకు ఆట వస్తువులు వద్దు ఆడుకోవడానికి. అరచేతిలో జిల్కబంకలా అంటుకున్న ఫోన్ ఉంటే చాలు. నీ నా అందరి పరిస్థితి కూడా అంతే.